రాష్ట్రంలో ఓటర్లు పోటెత్తారు. రాష్ట్ర వ్యాప్తంగా 76.69% పోలింగ్ నమోదైంది. శ్రీకాకుళంలో 72%, విజయనగరం 85%, విశాఖ జిల్లాలో 70%లో ప్రజలు ఓటు హక్కు వినియోగించుకున్నారు. తూర్పుగోదావరి జిల్లాలో 81%, పశ్చిమ గోదావరి జిల్లాలో 70%, కృష్ణా జిల్లా 79%, గుంటూరు జిల్లా 80%, ప్రకాశం 85%, నెల్లూరు జిల్లాలో 75% పోలింగ్ నమోదైంది. కడప జిల్లాలో 70%, కర్నూలు 73%, అనంతపురం 78%, చిత్తూరు జిల్లాలో 79% ఓటింగ్ లెక్క తేలింది. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి ధనుంజయ్ అడిగి తెలుసుకుందాం. ధనుంజయ్, చెప్పండి, ఏ జిల్లాలో ఓటింగ్ శాతం మెరుగ్గా ఉంది? ఈ లెక్కలు మారే అవకాశం ఏమైనా ఉందా? వాస్తవానికి ఈ లెక్క కొంచెం మారే అవకాశం అయితే కనిపిస్తుంది. ఈ అంచనాలు అర్ధరాత్రి 12 గంటల సమయానికి ఎన్నికల సంఘానికి వచ్చినటువంటి నివేదిక ప్రకారం 76.69%గా మొత్తం పోలింగ్ నమోదైనట్టుగా ఒక రఫ్ ఫిగర్స్ ను ప్రకటించింది. దాదాపుగా శ్రీకాకుళం జిల్లాలో 72% పోలింగ్ నమోదైనట్టుగా గుర్తించారు. అలాగే విజయనగరం జిల్లాలో అత్యధికంగా 85% పోలింగ్ నమోదైంది. ఇక విశాఖ జిల్లాలో 70% నమోదైతే తూర్పుగోదావరి జిల్లాలో 81%, పశ్చిమ గోదావరిలో 70%, అలాగే కృష్ణాలో 79%, గుంటూరులో 80% పోలింగ్ నమోదైంది. ఇక ప్రకాశం జిల్లాలో 85% పోలింగ్ నమోదైనట్టుగా లెక్క తేల్చింది ఎన్నికల సంఘం. అలాగే నెల్లూరు జిల్లాలో 75% పోలింగ్ నమోదైనట్టుగా తేల్చారు. ఇక రాయలసీమ జిల్లాల్లో కూడా దాదాపుగా 70, 73, 78, 79% పోలింగ్ నమోదైనట్టుగా తేల్చారు. ఈ సగటున దాదాపుగా 76.69% పోలింగ్ నమోదైనట్టుగా గుర్తించారు. అయితే తుది అంకెలు వచ్చేసరికి ఇంకా కొంత 2 నుంచి 3% వరకు కూడా పోలింగ్ అంచనాలు పెరిగే అవకాశం అయితే కనిపిస్తోంది. వీటిని పూర్తిగా క్రోడీకరించిన తర్వాత 11 గంటల సమయానికి తుది అంకెను విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల సంఘం చెప్తుంది. మొత్తం మీద నిన్న జరిగినటువంటి పోలింగ్ ప్రక్రియలో కొంత హింసాత్మక ఘటనలు జరగడం కానీ, అలాగే ఈవీఎంలకు సంబంధించినటువంటి సాంకేతిక ఇబ్బందులు కొంత ఓటింగ్ సరళిపై ప్రభావం చూపించాయని చెప్పాలి. ధన్యవాదాలు ధనంజయ్.